ఎప్పటికీ మా భూమి మాదే అంటూ గన్నవరం మండలం కేసరపల్లి న్యూ కాలనీ డెవలప్మెంట్ వాసులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులు, స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే నంబర్ 284/1 భూమిని కొలిచేందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ భూమి 1964 సంవత్సరంలోనే మీర్జాపురం జమీందార్ ద్వారా 4 ఎకరాల 80 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. మధ్యలో కొంతకాలం క్రితం పలువురు స్థానికులు కొంత భూమి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దాని మీద కోర్టును ఆశ్రయించగా తమ వైపే తీర్పు రావడం జరిగిందన్నారు. కానీ మరలా వేరే మహిళ కొంత భూమి తనదంటూ దొంగ డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది. దానిపై కూడా కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న భూమి తమదంటూ విమానాశ్రయ అధికారులు భూమిని స్వాధీనపరుచుకునేందుకు ప్రయత్నం చేయగా అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావును కలిసి పరిస్థితి వివరించగా గన్నవరం తహసీల్దార్ శివయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని చెప్పడం జరిగిందన్నారు. అనంతరం తహసీల్దార్ శివయ్య తమ డాక్యుమెంట్ పేపర్స్ తీసుకురమ్మని కోరగా ఆయన దగ్గరకు వెళ్లడం జరిగిందన్నారు. అయితే తహసీల్దార్ తమని దొంగ డాక్యుమెంట్స్ అని ఎయిర్పోర్ట్ అధికారుల వద్ద ఉన్నాయే అసలైన డాక్యుమెంట్స్ అనటం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఆర్డీఓని కలిసి తమ సమస్యను తెలియపరిచి సర్వే జరిగే సమయంలో ఎయిర్పోర్ట్ అధికారుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని, అలానే మా లాయర్ సమక్షంలో సర్వే చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన గుడివాడ ఆర్డీఓ ముందుగా నోటీసు ఇచ్చిన తరువాతే మీ లాయర్ సమక్షంలోనే డాక్యుమెంట్లు పరిశీలించి న్యాయం చేస్తానని తెలిపారన్నారు. కానీ తహసీల్దార్ శివయ్య 18వ తేదీ సర్వే జరుగుతుందని, సర్వేయర్ ద్వారా దానికి తాము సిద్ధంగా లేమని, ఈ నెల 29 కానీ 30వ తేదీలలో సర్వేకు డాక్యుమెంట్స్తో హాజరవుతామని తెలపడం జరిగిందన్నారు. ఈరోజు రెవెన్యూ సిబ్బంది వచ్చి సర్వే చేస్తున్నామని చెప్పడంతో అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. 1964 సంవత్సరంలో మీర్జాపురం జమీందారు మాకు స్వాధీనపరిచిన భూమిని కాపాడి పరిరక్షించవలసిందిగా న్యూ కాలనీ వాసులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యూ కాలనీ కమిటీ సభ్యులు మెట్రు ఆంటోనీ, సాతులూరి రవిప్రకాష్, పొంగులేటి సుధాకర్, దాసరి యేసుపాదం, నీలం మహోదయ ఆంటోనీ, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళా సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టుకి వెళ్ళి మళ్ళా మాకు పాస్బుక్ మేము సబ్మిట్ చేయలేదని చెప్పేసి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు మొన్న వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఆయన సాక్ష్యం చెప్పకుండా ఎయిర్పోర్ట్ వాళ్ళు నన్ను సర్వే చేయమన్నారు, నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఒక 4 రోజులు టైం తీసుకున్నాడు. మళ్ళీ మొన్న రాలేదు. మొన్న రాకుండా మళ్ళీ అబ్జెక్షన్ పెట్టాడు. ఈలోపు మాకు నోటీస్ ఇవ్వకుండా ఎయిర్పోర్ట్ అధికారుల యొక్క ప్రోత్సాహంతో సర్వే చేయించడం జరిగింది. దీని మీద మేము 4వ తారీఖున స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఆయన ఫోన్లో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో. మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే, కేసరపల్లి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్, ఎయిర్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది ఒరిజినల్ డాక్యుమెంట్ అని అన్నాడు. ఎమ్మెల్యే గారు దానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ జమీందారు గారే, వీళ్ళకి చేసింది జమీందారు గారు, వాళ్ళకి చేసింది జమీందారు కాబట్టి ఫేక్ ఎందుకు వద్దానికి వాళ్ళ ఫేక్ వాళ్ళకి ఒరిజినల్ అని చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, మీరు ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించడం బెటర్, కోర్టును స్టే తెచ్చుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మేము వెంటనే 5వ తారీఖున ఆర్డీఓ గారికి ఈ విషయం మీద కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నా అంటే, నోటీస్ ఇవ్వాలి, ఒక 6 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, ఇవ్వడం తప్పు కాబట్టి 14వ తారీఖున మీ సమక్షంలో మీ లాయర్ గారు, మీరు అదేవిధంగా ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా నోటీస్ పంపుతాం, రెవెన్యూ కూడా నోటీస్ పంపుతాం కాబట్టి దానికి మీరు హాజరు కావాలని చెప్పి కోరారు. 7వ తారీఖున వాయిదాకు వచ్చారు మా లాయర్ గారు. ఎంఆర్ఓ గారు రాలా. 17వ తారీఖున వాయిదా వేసారు. వాయిదా వేస్తే హైకోర్టు నాకు 17, 18 వాయిదా ఉంది కాబట్టి ఆయన పర్మిషన్ అడిగాడు. మళ్ళీ 24 వేసారు. ఈలోపు 13వ తారీఖున తేదీతో గన్నవరం ఎంఆర్ఓ గారు మాకు 14వ తారీఖున నోటీస్ పంపించారు. నాకు ఫోన్ చేశారు విఆర్ఓ గారు. 15వ తారీఖున ఆ రోజు సెలవైనా కూడా నేను వచ్చి నోటీస్ తీసుకున్నాం. నిన్న 17వ తారీఖున నిన్న ఆఫీస్కి మాకు 15 రోజులు గడువు ఉండి హైకోర్టుకి కేసు ఉంది కాబట్టి మా లాయర్ గారు అటెండ్ కాలేకపోతుందని చెప్పి నిన్న మేము ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు రెవెన్యూ సిబ్బంది, ఎయిర్పోర్ట్ అధికారులు వచ్చేసి సర్వే చేస్తామని చెప్పేసి అన్నారు. మా వాదన ఒకటే, 283లో ఉన్నది యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్ ప్రకారం 24 ఎకరాల 5 సెంట్లు. మాకు 64లో 4 ఎకరాల 80 సెంట్లు జమీందారులు మా గ్రామస్తుల పేరట రిజిస్టర్ చేశారు. మిగిలింది 19 ఎకరాల 25 సెంట్లు. వాళ్ళు ఏమంటారంటే ఇంకా మా దాని ఉందంటారు. మేమేమంటామంటే, ఎయిర్పోర్ట్ రిలీజ్ ల్యాండ్లో రీకన్వర్జేషన్ భూమిలో 283 సర్వే నెంబర్లో మాకు 4 ఎకరాల 80 సెంట్లు జమీందారు పేరు మాకు ఉంది. మిగిలింది వాళ్ళ పేరు ఉందా లేదా? ఎయిర్పోర్ట్ వాళ్ళకి రీకన్వర్జన్ భూమిలో 283 సర్వే నెంబర్లో మిగిలింది ఉందా లేదా అది మేము అడుగుతున్నాం. ఆ రికార్డు కూడా మా ముందు పరిశీలించాలి.
తీసుకురమ్మని మేము కోరుతున్నాం. ఇది మా వినపం ఏంటంటే 24 తారీఖు వాయిదా ఉంది. వాయిదా అనంతరం ఒక డేట్ ఫిక్స్ చేయమని మేము లెటర్ పెట్టాం రెవెన్యూ వాళ్ళకి. 29 కానీ 30 కానీ ఆ రోజు మేము తప్పకుండా ఆర్డీఓ గారి సమక్షంలో మా లాయర్ గారు కూడా ఉంటారు. వాళ్ళ ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా 283లో వాళ్ళకున్న 19% రీకన్వెజ్మెంట్ భూములు లిస్టులో ఉందా లేదా అది మాకు కావాలి. ఆ రోజు వస్తే తప్పకుండా మేము. మీరు ఎంఆర్ఓ గారిని అడిగారా? అసలు గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం అంబేద్కర్ నగర్ వాసులం మేము. నేను ఇక్కడ నా పేరు యేసుపాదం, న్యూ కాలనీ డెవలప్మెంట్ కమిటీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇది పూర్వం మాకు జమీందారుల ద్వారా విక్రయ దస్తావేజులతో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి దీన్ని తీసుకొని వేరే ఆలోచనతో ఉన్నారని మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ స్థలాన్ని మాకు ఇప్పించి, ఈ 4 ఎకరాల 80 సెంట్లని మాకు ఇప్పించి జమీందారుల ద్వారా వచ్చిన దానిని మేము అనుభవించేలాగున ఇప్పటి వరకు మాకు స్వాధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని మాకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.